Anglo-French rivalry in Carnatic. ఇంట్రడక్షన్ గురించి చూసుకున్నట్టయితే ఆసఫ్ జా నిజాం ఉల్ ముల్క్ ద సుబేదార్ ఆఫ్ దక్కన్ established his independence. The political affairs of Carnatic presented a sense of disorder and confusion. The Marathas began attacking the Carnatic. The first Carnatic war was the reflected of the Austrian War of Succession fight in Europe in 1740. Trouble began in 1746 when the British fleet under Barnet reached the Coromandel coast to the British in India. Dufresne, the French governor in India, managed to secure the neutrality of the Nawab of Carnatic, Anwaruddin. The French capture in Madras in 1746. The French refused to hand our Madras to the Nawab of Carnatic has permission earlier. The Nawab attached the French and the Battle of Saint Thomas banks of river Adayar was fight between Nawab and French. Madras remained in the hands of the French. In 1748, the Austrian War of Succession ended with the Treaty of Aix-la-Chapelle. Second Karnataka War, 1749 and 1754. Hyderabad and Arcot was the main cause of the Second Karnataka War. Nizam Asaf Jahi died in 1748. His vacant of Thorn became the bond of connection between his second son Nasser Jang and his grandson Muzaffar Jang. Carnatic Chanda Sahib, the son of former Nawab, contested the claim of Anwaruddin. Dufresne concluded a sacred treaty with them and attached Anwaruddin. He was defeated and killed in the Battle of Amber in 1749. Anwar 1749. Muzaffar Jang was declared as the Nizam of Hyderabad. Chanda Sahib became an undisputed master of Carnatic. The concluded a treaty with the British. Salabat Jang was recognized as the Nizam of Hyderabad. Muhammad Ali became the Nawab of Carnatic. Third Karnataka War, 1756-1763.
థర్డ్ కర్ణాటిక్ వార్ వాజ్ ద 7 years war in 1756 between the French and English. Robert Clive captured the Chandranagore. The French government sent the Count de Lally to India. Lally attached then captured Fort Saint David but failed in attack in Tanjore. Lali's next move was to capture Madras. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుగులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి కర్ణాటక యుద్ధం 1741లో ఐరోపా ఖండంలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇంగ్లాండ్ ఫ్రాన్సులు చెరో ఒక పక్క చేరి ఈ యుద్ధంలో ఇంగ్లాండ్ ఫ్రాన్సులు చెరో పక్క చేరి యుద్ధం చేస్తున్నాయి. యూరోప్లో సంభవించిన యుద్ధం ఇండియాకు కూడా వ్యాపించింది. ఎందుకంటే ఇంగ్లీష్ కంపెనీలు, ఫ్రెంచ్ కంపెనీలు మన భారతదేశంలో అప్పటికే తిష్ట వేసినాయి. వ్యాపార నిమిత్తం అప్పటికే తిష్ట వేసి ఉన్నాయి. వీటి మధ్య కంపెనీ ఘర్షణలు ప్రారంభమైనవి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య ఘర్షణలు ప్రారంభమైనవి. ఈ కాలంలో పాండిచ్చేరిలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఉండు. అతడు గొప్ప ఆలోచనాపరుడు, తెలివి కలవాడని ఆయన ఆలోచన. అతడు మద్రాసులోని ఇంగ్లీష్ గవర్నర్కు ప్రతిపాదనలు పంపిండు. ఏమని? మనం ఘర్షణ పడవద్దు అన్నట్టుగా మద్రాసులోని ఇంగ్లీష్ గవర్నర్కు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంగ్లాండ్ నుంచి సైన్యాలు వస్తున్నాయి అని తెలుసుకున్న డూప్లే మద్రాస్ గవర్నర్కు చెప్పిండు, మనం ఇక్కడ ఘర్షణ పడవద్దు అని. దానికి సరి అయిన వివరణ ఆయన ఇవ్వలేదు. మద్రాస్ గవర్నర్ కమాండర్ బార్నెట్ నాయకత్వంలో మద్రాస్కి యూరోప్ ఖండం నుంచి మద్రాస్కి సైన్యాలు దిగుతున్నాయి. పెద్ద సైన్యం మద్రాసులో దిగింది. ఒక పెద్ద సైన్యం మద్రాసులో దిగింది. దీంతో మద్రాస్ గవర్నరు పాండిచ్చేరి మీద దాడి చేయగలిగాడు. ఫ్రెంచ్ స్థావరాల మీద ఇంగ్లీష్ వారు దాడి చేయకుండా చూడమని డూప్లే కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ని కోరుకున్నాడు. అన్వరుద్దీన్ పాపం ఎందుకైనా మంచిదైనా అభ్యర్థిస్తుండని డూప్లే తరపున ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడి ఎటువంటి చర్యలకు మీరు పాల్పడొద్దు, ఫ్రెంచ్ స్థావరాల మీద దాడి చేయొద్దు, ఎవరు ఘర్షణకి దిగొద్దని ఆయన మధ్యవర్తిగా వచ్చిండు. ఎవరు? అన్వరుద్దీన్, కర్ణాటక నవాబు. సరే, ఐరోపా ఖండం నుంచి వచ్చిన బార్నెట్ తిరిగి సైన్యాన్ని తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్న బార్నెట్పై డూప్లే సముద్రం మీదనే యుద్ధం చేసి 1746లో మారిషన్ గవర్నరు లంబార్నిస్కు చెందిన, అంటే మారిషన్లో ఉన్న ఫ్రెంచ్ గవర్నర్ లబార్నిష్ అంటారు ఆయన. 1746లో మారిషన్లో ఉన్న ఫ్రెంచ్ గవర్నర్ లబార్నిష్ను పాండిచ్చేరికి రమ్మని మద్రాసును వీళ్ళిద్దరు కలిసి, డూప్లే మరియు లబార్నిష్ ఇద్దరు కలిసి మద్రాసును ఆక్రమించుకున్నారు. సముద్రం మీద బార్నెట్పై దెబ్బతీసారు ఇంగ్లీష్ వాళ్ళ మీద. ఫ్రెంచ్ వారు తీసుకున్న ఈ చర్య ఇంగ్లీష్ వారు విపరీతమైన కోపంతో ఉండటమే కాకుండా అన్వరుద్దీన్కి ఫిర్యాదు చేశారు. ఏమయ్యా, నువ్వు మధ్యవర్తికి వస్తేవి, మరి మమ్మల్ని ఏమి యుద్ధం చేయవద్దండి. డూప్లే మరే సైడ్గా సముద్రం మీద మమ్మల్ని దెబ్బతీసాడు, మరి దాని పరిస్థితి ఏందని ఇంగ్లీష్ వారు అన్వరుద్దీన్కి ఫిర్యాదు చేశారు. కర్ణాటక నవాబుకి మద్రాసును ఫ్రెంచ్ వారు తమకు తిరిగి ఇచ్చేయాలని ఇంగ్లీష్ వాళ్ళు అర్థించారు. డూప్లే తీసుకున్న చర్య వల్ల అన్వరుద్దీన్కి విపరీతమైన కోపం వచ్చింది. ఫ్రెంచ్ వారిపై అతడు సైన్యాలు నడిపించాడు. కానీ మద్రాస్ దగ్గర శాంతం అనే ప్లేస్లో యుద్ధంలో నవాబు సైన్యం ఓడిపోయింది. అన్వరుద్దీన్ సైన్యం ఓడిపోయింది.
ఈ ఓడిపోతున్న తరుణంలో, పూర్తిగా ఓడిపోయే తరుణంలో అక్కడ ఏది 1748లో అక్కడ ఈ సంవత్సరాలు ఎట్లా గడుస్తున్నాయి, అక్కడ యూరోప్ ఖండంలో యుద్ధం ఆగిపోయింది. వీళ్ళిద్దరూ ఫ్రాన్సు మరియు ఇంగ్లాండ్ చెరో పక్షం వహించారు కాబట్టి యుద్ధం ఆగిపోయింది. అక్కడ యూరోప్లో ఆక్స్ లా చాపెల్ సంధితో యుద్ధం ఆగిపోయింది 1748లో. ఈ వార్త ఇండియా చేరుకోగానే ఎవరి స్థావరాలు వాళ్ళు తీసుకోండి, ఒకళ్ళకి ఆక్రమించుకోవడానికి వీల్లేదు, యుద్ధ ఖైదీలను కూడా విడిచిపెట్టండి అని ఇరుపక్షాలు సంతకాలు చేసుకున్నాయి. మొదటి కర్ణాటక యుద్ధం ఎటువంటి విజయం కానీ అపజయం కానీ జరగలేదు. కాకపోతే సైన్యాన్ని నడిపించడంలో డూప్లే శక్తి సామర్థ్యాలు బయటకు వచ్చినాయి. రెండోది డూప్లే దౌత్య నైపుణ్యం బయటకు వచ్చింది. మూడోది మద్రాసును ఇంగ్లీష్ వాళ్ళు రక్షించుకోలేకపోయారు, వాళ్ళ అసమర్థత బయటపడది. పుదుచ్చేరి మీద వారు విజయవంతంగా సైనిక చర్యలు తీసుకోలేకపోయారు. అంటే ఫ్రెంచ్ వారి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి వాళ్ళ ముఖ్య కేంద్రం మీద ఇంగ్లీష్ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేకపోయారు. దక్కన్లో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారి మధ్య జరుగుతున్న నౌకా పోటీలో వాళ్ళు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో వాళ్ళ నైపుణ్యాలు బయటకు వచ్చినాయి. ఈ విధంగా ఫలితం లేని విజయంగా మొదటి కర్ణాటక యుద్ధం చెప్పుకోవచ్చు. మద్రాసును తిరిగి ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వారికి ఇచ్చేయటం జరిగింది. ఇక రెండో కర్ణాటక యుద్ధం చూసుకున్నట్టయితే 1749-54 మాతృదేశాల అనుమతి లేకుండా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ అనధికారికంగా రెండో కర్ణాటక యుద్ధానికి దిగారు. అక్కడ నుంచి ఎటువంటి వాళ్ళకి పైనుంచి ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ నుంచి. వీళ్ళే ఇక్కడ రెండో కర్ణాటక యుద్ధానికి దిగారు. అంటే కర్ణాటక ఎందుకు పేరు వచ్చిందనేది మనం చెప్పుకుందాం ఒకసారి. 1743లో మద్రాసు హైదరాబాదులోని నిజాముల్ ముల్క్ మరణించి 48లో అనుకుంటా, ఇక్కడ 43 పడ్డది. 1748లో హైదరాబాదు నిజాముల్ ముల్క్ మరణించిండు. ఇతని కుమారుడు నాసర్ జంగ్. ఈ నిజాం ఉల్ ముల్క్ యొక్క బిడ్డ కుమారుడు ముజాఫర్ జంగ్, ఆయన మనవడు నాసర్ జంగ్ కుమారుడు. సింహాసనం నాసర్ జంగ్ కావాలి, ఒరిజినల్గా నాసర్ జంగ్కు చెందుద్ది, కానీ వారసత్వంగా నాకు కూడా చెందుద్ది మనవడినని ముజాఫర్ జంగు నాసర్ జంగ్ మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ సమస్య. అదే టైంలో కర్ణాటకలో కూడా అదే విధంగా జరిగింది. కర్ణాటకలో చందా సాహెబ్ అన్వరుద్దీన్ మధ్య పోటీ ప్రారంభమైంది. చందా సాహెబ్ మరియు అన్వరుద్దీన్ ఇప్పటికే ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఓడిపోయింది. చందా సాహెబ్ అన్వరుద్దీన్ మధ్య పోటీ ప్రారంభం. ముజాఫర్ జంగు చందా సాహెబ్ వీళ్ళిద్దరూ ఫ్రెంచి సహాయాన్ని కోరారు. దక్కన్ కర్ణాటకలో తమ శక్తి సామర్థ్యాల్ని పెంపొందించుకొని డూప్లే దగ్గరికి వెళ్ళారు. అందువలన ముజాఫర్ జంగ్ చందా సాహెబ్లకి ఇద్దరు సహకారాలు చేసుకోవటమే కాకుండా డూప్లే ముజాఫర్ జంగ్ను 1749 ఆగస్టు 3వ తేదీన తమ సైన్యాలను ఎక్కడికి కర్ణాటక వైపు నడిపించి అంబూరు వద్ద అన్వరుద్దీన్పై దాడి చేసి అన్వరుద్దీన్ చంపేశారు. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ యుద్ధరంగం నుంచి పారిపోయి తిరుచునాపల్లి, తమిళనాడు దగ్గరున్న తిరుచునాపల్లి కోటలు దాచుకున్నారు. విజేతలు ఆర్కాట్లో ప్రవేశించారు. ఆర్కాట్ మీన్స్ కర్ణాటక. ముజాఫర్ జంగు దక్కన్ సుబేదార్గా, చందా సాహెబ్ కర్ణాటక నవాబుగా ప్రకటించుకున్నారు. దక్కను కర్ణాటకలో ఫ్రెంచి ఆధిపత్యం విపరీతంగా చెలరేగిపోతుంది. ఇంగ్లీష్ వారిని కలవరబెట్టింది. అందువల్ల మహమ్మద్ అలీని నాసర్ జంగును ఇంగ్లీష్ వారు సమర్థించారు. మహమ్మద్ అలీ అన్వరుద్దీన్ కుమారుడు. ఇక నాసర్ జంగ్ శక్తివంతుడే, ఒక పెద్ద సైన్యం కూడా ఉంది. అతడు కర్ణాటక వైపు తరలించి ముజాఫర్ జంగ్ను ఓడించి అతన్ని ఖైదు చేసి జైల్లోంచి సింహాసనం తీసుకుంటూ నాసర్ జంగ్.
కానీ ఫ్రెంచి వారి తెలివితేటలను ఉపయోగించి కడప నవాబుతో ఒక ప్రణాళిక సిద్ధం చేసి డూప్లే ఈ నాసర్ జంగ్ని కడప నవాబు ద్వారా హత్య చేశారు. ఏదో కందూరు పండగ ఉందని కడపలో లక్కిరెడ్డిపల్లి వద్ద కందూరు చేస్తున్నామని అక్కడికి తీసుకుపోయి నాసర్ జంగ్ని చంపేశారు. ఇక వెంటనే ఫ్రెంచి అధినేత బుస్సీ అనే వ్యక్తి రాగా ముజాఫర్ జంగ్ హైదరాబాద్ చేరుకొని సింహాసనం అధిష్ఠించాడు. కృష్ణానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని డూప్లేను గవర్నర్గా నియమించడం జరిగింది. 1751 అంటే డూప్లేకి మరియు ముజాఫర్ జంగ్కి అనేక ప్రాంతాలు ఇచ్చుకుంటా హాయిగా ముజాఫర్ జంగ్ హైదరాబాద్ సింహాసనం ఎక్కాడు. 1751లో అదే ప్రణాళికను ప్రయోగించి ముజాఫర్ జంగ్ను కూడా హత్య చేశారు. ఇంగ్లీష్ వారు చాలా ప్రణాళికబద్ధంగా హత్య చేయించారు. బుస్సీ సహాయంతో వెంటనే సలాబత్ జంగ్, నాసర్ జంగ్ యొక్క తమ్ముడు సలాబత్ జంగ్ను ఫ్రెంచి వారు సలాబత్ జంగ్కి అధికారం ఇచ్చారు. ఒక గుంటూరు తప్ప ఉత్తర సర్కారులన్నీ ఫ్రెంచి వారికి ఇచ్చేసాడు. హైదరాబాదులో బుస్సీ, కర్ణాటకలో డూప్లే సాధించిన విజయాలతో ఇండియాలో ఫ్రెంచి వారి ప్రతిష్ట నిబడించింది. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఆలోచన చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా రెండో కర్ణాటక యుద్ధం వారసత్వ యుద్ధంగా నడుస్తుంది. ఇక కర్ణాటకలో ఫ్రెంచి వారి ప్రభావాన్ని ఏ విధంగా అయినా తుదముట్టించాలని ఇంగ్లీష్ వారు ఆలోచన చేశారు. ఫ్రెంచి వారిని తరిమి కొట్టాలి. తిరుచినాపల్లిలో దాచుకున్న మహమ్మద్ అలీకి ఇంగ్లీష్ వారు సహాయం చేశారు. మీరు ఏం టెన్షన్ పడవద్దు, మహమ్మద్ అలీ మేమున్నాం. మైసూర్, తంజావూరు పాలకులతో మహమ్మద్ అలీ ఒక ఒడంబడికను తయారు చేసుకొని కర్ణాటకను ఆక్రమించవలసిందిగా ఇంగ్లీష్ వారు మహమ్మద్ అలీకి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మద్రాస్ గవర్నర్, ఇంగ్లీష్ గవర్నర్ సాండర్స్ ఈ సూచనను అంగీకరించి, అంటే ఈ పద్ధతులన్నీ చేసుకుంటూ ఒక బాధ్యత ప్రకారం ఈ సైనిక చర్యల బాధ్యత రాబర్ట్ క్లైవ్కి అప్పగించాడు. మద్రాస్ గవర్నరు రాబర్ట్ క్లైవ్గా అప్పగించారు. కావేరీపాకు, హరణి, కావేరీపాకు అనే ప్రాంతాల మీద ఫ్రెంచి వారిని క్లైవ్ ఓడించుడు. లారెన్స్ సహకారంతో, అంటే ఇంకొక ఇంగ్లీష్ గవర్నర్ లారెన్స్ సహకారంతో క్లైవ్ తిరుచినాపల్లి మీదకి సైన్యాన్ని నడిపి చందా సాహెబ్ను చంపేసిండు. రాబర్ట్ క్లైవ్ తిరుచినాపల్లి మీదకి సైన్యాన్ని నడిపి చందా సాహెబ్ను చంపేయటం కూడా జరిగింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు చేరుకున్న ఈ వార్తలు, కర్ణాటక నవాబుని చందా సాహెబ్ని చంపేసిండు అని ఫ్రెంచి ప్రభుత్వానికి పరాజయం మిగలటమే కాకుండా ఫ్రెంచి వారు ఓడిపోయిన పరాజయం ఫ్రాన్స్కు తెలిసి డూప్లేను తిరిగి రమ్మని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు చేసిన భాగవతం బాగుంది, ఇంగ్లీష్ వారి చేతిలో చాలా స్థావరాలు పోయినాయి, కర్ణాటక కూడా పోయింది, కాబట్టి నువ్వు తిరిగి రావాల్సిందిగా ఆయనకి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో 1754లో గడెవ్యో అనే ఒక వ్యక్తిని, ఆగస్టు నెలలో గడెవ్యో అనే ఒక వ్యక్తిని ఇండియాలో పాండిచ్చేరి గవర్నర్గా నియమించాడు. ఇతడు పాండిచ్చేరి సంధి చేసుకొని రెండో కర్ణాటక యుద్ధంలో ఇక మళ్ళీ స్థానిక తగాదాలలో తలదూర్చమని ఒప్పందం చేసుకొని వాళ్ళిచ్చే బిరుదులు కానీ వాళ్ళిచ్చే గౌరవాలు కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో స్వీకరించమని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇరుపక్షాలంటే అటు ఇంగ్లీష్ వారు, ఇటు ఫ్రెంచ్ వారు. డూప్లే స్వదేశం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండో కర్ణాటక యుద్ధం ముగిసిపోయింది. రెండో కర్ణాటక యుద్ధం గొడెవ్యో ఆధ్వర్యంలో పాండిచ్చేరి సంధితో ముగిసింది. ఇక మూడో కర్ణాటక యుద్ధం గురించి ఒకసారి చెప్పుకుందాం.
మూడవ కర్ణాటక యుద్ధం 1758 1763 మధ్య జరిగింది ఈ మూడవ కర్ణాటక యుద్ధం. మూడవ కర్ణాటక యుద్ధం ఐరోపా ఖండంలో సంభవించిన యుద్ధ పరిణామం వల్లే ఇది కూడా జరిగింది. యూరప్లో 7 సంవత్సరాల యుద్ధం, అంటే 7 సంవత్సరాల యుద్ధం ప్రారంభమైంది యూరోప్ ఖండంలో. ఫ్రెంచి, తూర్పు ఇండియా వర్తక సంఘాల మధ్య శాంతి కావాలని వాళ్ళు నిరంతరం ఘర్షణ పడుతుండేవారు. ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా సైనిక చర్యలు తీసుకునేందుకు అక్కడ ఘర్షణ జరుగుతున్న కాలంలో భారతదేశంలో కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మొదలైంది. ఫ్రెంచి, తూర్పు ఇండియా కంపెనీ వర్తక సంఘాల మీద ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా సైనిక చర్యలు తీసుకునేందుకు, అంటే ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా సైనిక చర్యలు తీసుకునేందుకు కౌంట్ డి లాలీ అనే ఫ్రెంచి గవర్నర్ను ఇండియాకు పంపించినారు. ఆయన డూఫ్లే కన్నా ఇంకా గర్విష్టి. లాలీ గర్విష్టి అంటే గర్వంతో కూడుకున్నవాడు, నేనే గెలుస్తున్నానే వెర్రవిగే తనం ఉన్నవాడు. సైనిక నాయకుడుగా లాలీకి గొప్ప పేరుంది. అంటే కౌంట్ డి లాలీ, ఈయన ఫ్రెంచ్ గవర్నర్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫ్రెంచ్ గవర్నర్ చాలా గర్విష్టి. 1758లో అటు పాండిచ్చేరికి చేరుకుండు. ఆయన పాండిచ్చేరికి చేరుకుండు. కానీ భారతదేశ రాజకీయ మరియు సైనిక ఈ ఆర్థికపరమైన పరిస్థితుల మీద ఎటువంటి అవగాహన లేదు. అంటే ఆర్థికపరమైన ఇక్కడ మనం తీసుకోకపోయినా కూడా రాజకీయ సైనిక ఎత్తుగడలు అతనికి తెలియదు. భారతదేశంలో ఏం జరుగుతుందనేది ఎటువంటి అవగాహన లేదు. ఆ సమయంలో ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ విజయం సాధించాడు. అదే సమయంలో రాబర్ట్ క్లైవ్ విజయం సాధించాడు. బెంగాల్ను బ్రిటిష్ అధికారం, అంటే బెంగాల్లో బ్రిటిష్ అధికారాన్ని స్థాపించిండు. 1758లో లాలీ, కౌంట్ డి లాలీ పోర్ట్ డేవిడ్ సెయింట్ కోటను ఆక్రమించి మద్రాసుపై దాడి చేయడానికి ప్రణాళిక వేసిండు. పోర్ట్ సెయింట్ డేవిడ్ కోట మద్రాసు కింద కడలూరు అనే ప్రాంతంలో ఉంది. పోర్ట్ విలియం కోట కలకత్తాలో ఉంది. సెయింట్ జార్జ్ కోట మద్రాసులో ఉంది. ఇక్కడ బాగా గమనించండి, మద్రాసు కడలూరు పక్కపక్కనే ఉంటాయి. మద్రాసులో ఉన్న క్రిస్టియన్ కోటను సెయింట్ జార్జ్ కోట అంటారు, చర్చి. దాని కింద కడలూరు దగ్గర ఉన్న చర్చిని అంటే పోర్టు సెయింట్ డేవిడ్ కోట. ఇక్కడ డేవిడ్ కోట అనేది ఒకటి వచ్చింది, అక్కడ జార్జ్ అనేది వచ్చింది, ఇక్కడ డేవిడ్ అని వచ్చింది. ఈ మూడో దానికి కలకత్తాలో ఉన్నదానికి పోర్ట్ విలియం కోట. అక్కడనే కలకత్తాలో హెడ్ ఆఫీసు ఇంగ్లీష్ వాళ్ళది. ఆయుధ కర్మారం కూడా పోర్ట్ విలియం కోటలోనే ఉంటుంది. ప్రివీ కౌన్సిల్ కూడా పోర్ట్ విలియం కోటలోనే ఉంటుంది. హెడ్ ఆఫీస్ మొత్తానికి కూడా అది. అయితే మద్రాసును ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తుండు. కడలూరు దగ్గర చిన్న పోర్ట్ సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించిండు కౌంట్ డి లాలీ. వెంటనే మద్రాసుపై దాడి చేయడానికి విపరీత ప్రయత్నాలు చేస్తుండు. కానీ ధనలాభం వల్ల ఎటువంటి కారణం లేకుండానే, అంటే ధనం సంపాదిద్దామని ఎటువంటి కారణం లేకుండానే అతడు తంజావూరుపై దాడి జరిపిండు. అంటే మద్రాసు దగ్గర తంజావూరుపై ఆ ప్రాంతంపై దాడి జరిపిండు. ఈ దాడి విఫలమై లాలీ ప్రతిష్ట దిగజారింది. అరే లాలీ ఎంతో గొప్ప అనుకున్నాం, అయినా అతడు మద్రాసుపై దాడి చేయడానికే నిశ్చయించుకుండు. హైదరాబాద్ నుంచి బుస్సీని రమ్మని శాసించాడు. హైదరాబాద్ నుంచి తాను ఉపసంహరించుకుంటే బుస్సీ చెప్పాడు, నేను కనుక హైదరాబాద్ నుంచి ఒక 5 నిమిషాలు బయట అడుగు పెడితే హైదరాబాద్ ఇంగ్లీష్ వారు ఆటోమేటిక్గా ఆక్రమించుకుంటారని చెప్పిండు. చెప్పినా లాలీ మొదటి నుంచి కూడా తన మాటే చెల్లాలని ఉన్న వ్యక్తి. బుస్సీని హైదరాబాద్ వదిలి రమ్మని ఆజ్ఞలు జారీ చేసిండు. హైదరాబాద్ నుంచి రమ్మని. హైదరాబాద్ నుంచి ఫ్రెంచి వారి శక్తి అక్కడ కుంటుపడుతుంది బుస్సీ వాదించిండు. అయినా లాలీ అతడి మాటను పెడచెవిన పెట్టడమే కాకుండా హైదరాబాద్ నుంచి రావడానికి బుస్సీకి ఇక ప్రత్యామ్నాయ మార్గాలు లేక వచ్చేసిండు.
పాండిచ్చేరి మద్రాసు మధ్య అనేక ప్రదేశాలను వశం చేసుకుంటూ అనేక ప్రదేశాలను ఆక్రమించుకుంటూ లాలి మద్రాసుపై దాడి చేయడానికి సిద్ధమైండు. కానీ అతడికి విజయం వరించలేదు. కానీ బుస్సీ హైదరాబాదును వదిలిపోగానే ఉత్తర సర్కారులను రాబర్ట్ క్లైవ్ ఆక్రమించడమే కాక సలాబత్ జంగును ఫ్రెంచి వారిని వదిలి ఇంగ్లీష్ వారితో చేతులు కలిపిండు సలాబత్ జంగ్. ఇక్కడ ఉత్తర సర్కారులు ఫ్రెంచి వారికి ఇచ్చినవి అన్నీ కూడా తిరిగి ఇంగ్లీష్ వారికి ఇవ్వటం జరిగింది. ఉత్తర సర్కారులు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఉత్తర సర్కారులు అనేది మీకు తర్వాత ఒకసారి వివరిస్తాను. లాలీ చాలా చిక్కులో పడ్డాడు. కౌంట్ డి లాలీ ఫ్రెంచ్ గవర్నర్ చాలా చిక్కులో పడ్డాడు. 1760 నాటికి వందవాషి యుద్ధంలో, యుద్ధం పేరు చూడండి, వందవాషి యుద్ధంలో సర్ ఐర్ కూట్ అనే ఇంగ్లీష్ సేనాని చేతిలో కౌంట్ డి లాలీ ఓడిపోవటమే కాకుండా బుస్సీని ఓడింపబడటమే కాకుండా ఇద్దరు కూడా బుస్సీ మరియు కౌంట్ డి లాలీ యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. 1761 జనవరి 16న లాలీ ఇంగ్లీష్ వారికి లొంగిపోయాడు. అంతటితో మూడో కర్ణాటక యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. 1763లో, అంటే 2 ఏళ్ల తర్వాత 1763లో ఐరోపా ఖండంలో యుద్ధం ఆగిపోయింది. ప్యారిస్ సంధితో తిరిగి పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారికి, అలా ఎవరి ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చేసారు. కానీ ఫ్రెంచి స్థావరాలు ఏవి కూడా ఇండియాలో పెద్ద శక్తివంతం కాలేకపోయినాయి. తిరిగి కూడా వాళ్ళు ఈ ఫ్రెంచి వారి పరాజయానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ అనేక యుద్ధాలలో తలదూర్చి ఫ్రాన్స్ వనరులన్నీ అంతరించిపోయాయి. ఫ్రాన్సు యూరప్ ఖండంలో ఏమీ సాధించలేదుగా. ఆ దేశం వలసల్లో తన ప్రఖ్యాతిని చాలా వరకు కోల్పోయింది ఫ్రాన్స్. ఇంగ్లాండ్ మాత్రం ఐరోపా ఖండంలో సంభవించిన అనేక యుద్ధాల్లో తలదూర్చటం లేదు. కానీ తన ప్రాబల్యాన్ని నిరూపించుకొని వలసల సంపాదనతో ఇంగ్లాండు రోజు రోజుకి ఒక మెట్టెక్కుతూ ఒక స్థాయిలో నిలబడ్డది. ఈ కారణంగా ఇండియా ఉత్తర అమెరికాలో ఫ్రెంచి వారిని ఇంగ్లాండ్ వారు తరిమి కొట్టడమే కాకుండా వలసలు స్థాపించుకోవడానికి ఇంగ్లీష్ వారికి మంచి అవకాశం కల్పించి, అందుకనే ఉత్తర అమెరికాలో 13 వలసలు స్థాపించారు ఇంగ్లీష్ వారు. భారతదేశాన్ని వాళ్ళు వలస దేశంగా చేసుకోరు. ఫ్రెంచి పరిపాలన వలన కూడా ఫ్రెంచి పాలనా వ్యవస్థ కూడా పరాజయం పాలైంది. ఫ్రాన్స్లో నియంతృత్వం రాజ్యం ఏలింది ఫ్రెంచ్ వాళ్ళ కాలంలో. 14లో ఈ చక్రవర్తి చేసిన అనేక యుద్ధాల వల్ల ఫ్రెంచి ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. 14 ఈ వారసులు అసమర్థులు, బలహీనులు. కానీ వెంగు పార్టీ నాయకత్వం కింద ఇంగ్లాండు రాజ్యాంగబద్ధమైన రాచరికం వైపు పురోగమించడమే కాకుండా ఇంగ్లాండ్ శక్తి ఐరోపా ఖండం అంతా తెలిసిపోయింది. ఈ విధంగా భారతదేశాల్లో 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. మొదటి కర్ణాటక యుద్ధానికి ఆక్స్ లా చాపెల్ సంధి. దీంట్లో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. ఇంగ్లీష్ వారు అనేక మంది ఉన్నారు. అందులో సాండర్స్ ఉన్నాడు. ఇంగ్లీష్ వారు దాంట్లో సాండర్స్ ఉన్నాడు. రెండో యుద్ధం చూసుకున్నట్టయితే ఇందులో రెండో యుద్ధంలో కూడా ఎవరు? డూప్లే ఉన్నాడు. ఆ యుద్ధం నడుస్తున్న తరుణంలో డూప్లే ఉన్నాడు. ఇటువైపు రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. సర్ ఐర్ కూట్. ఈ విధంగా రెండవ కర్ణాటక యుద్ధంలో సాండర్స్ కానీ సర్ ఐర్ కూట్ కానీ ఇంగ్లీష్ వారు ఈ రాబర్ట్ క్లైవ్ కానీ వీళ్ళందరూ కూడా ఫ్రెంచ్ వారిని ఓడించడమే కాకుండా రెండవ కర్ణాటక యుద్ధంలో వారి స్థావరాలను కూడా అటు ఇటు చిన్నాభిన్నం చేశారు. ఈ టైంలో ఎప్పుడైతే కర్ణాటక ఫ్రెంచ్ వారు కోల్పోయారో వెంటనే గొడెవ్యో అనే వ్యక్తి భారతదేశంలో శాంతి సంధి రెండవ కర్ణాటక యుద్ధానికి చేసుకుంటుంది. ఆ సంధి పేరే పాండిచ్చేరి సంధి. మొదటి దానికి ఆక్స్ లా చాపెల్ సంధి, రెండో దానికి పాండిచ్చేరి సంధి, మూడో దానికి
ప్యారిస్ సంధి 1763లో ప్యారిస్ సంధి. ఈ విధంగా 3 యుద్ధాలు. మూడో యుద్ధంలో జరిగిన సంఘటనలు ఏమిటంటే, ఈ యుద్ధంలో మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ తరపున కౌంట్ డిలాలి ఫ్రెంచ్ తరపున బుస్సీ ఉండగా, ఇటు మాత్రం ఇంగ్లీష్ వారి తరపున సర్ ఐర్ కూట్ ఉన్నాడు. సర్ ఐర్ కూట్ మరియు రాబర్ట్ క్లైవ్ వీళ్ళందరూ ఉంటారు. ఇక ఆ విధంగా మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధి 1763తో ముగిసింది. ఇంకా మనం రాబర్ట్ క్లైవ్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. సరే, రాబర్ట్ క్లైవ్ది రేపు చెప్పుకుందాం. ఇప్పుడు మొదటి కర్ణాటక యుద్ధం ఎటువంటి ఫలితం లేదు. ఈ యుద్ధం ఆస్ట్రియా వారసత్వ యుద్ధ పరంగా వచ్చింది. రెండవ కర్ణాటక యుద్ధానికి అసలు ఆస్ట్రియాకు సంబంధం లేదు. ఇంగ్లీష్ వాళ్ళు మరియు ఫ్రెంచ్ వాళ్ళు లోకల్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ఆసఫ్ జాహీ నిజాం కాలానికి సపోర్ట్గా దిగిర్రు. నిజాముల్ ముల్క్ మరణించిన తర్వాత అతని కుమారుల మధ్య, అతని మనవళ్ళ మధ్య ఘర్షణ, అంటే ఎవరు నాసర్ జంగ్ ముజాఫర్ జంగుల మధ్య ఘర్షణని డూప్లే ఆసరాగా తీసుకొని ముజాఫర్ జంగ్ సహాయం చేయడం జరిగింది. ఎవరు ముజాఫర్ జంగ్ సహాయం చేసిన ఆయన డూప్లే. అక్కడ కర్ణాటకలో అన్వరుద్దీన్ చందా సాహిబుల్ని ఘర్షణ కాదు, వాళ్ళ మధ్య వారసత్వ ఘర్షణ ఆసరాగా తీసుకొని డూప్లే చందా సాహిబ్కి సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా చందా సాహిబ్, ముజాఫర్ జంగులు ఇద్దరు కూడా ఫ్రెంచి ఆధీనంలో ఉన్నారు. తర్వాత అన్వరుద్దీన్ అంబూర్ యుద్ధంలో మరణించిండు. అన్వరుద్దీన్ యొక్క కుమారుడు మహమ్మద్ అలీని ఇంగ్లీష్ వారు దగ్గరికి తీసిర్రు. ఇంగ్లీష్ వారు తిరుచినాపల్లి కోటలో దాచుకున్న ఇంగ్లీష్ వారు అయిన మహమ్మద్ అలీని ఇంగ్లీష్ అంటున్నా కర్ణాటక నవాబు అయిన అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీని ఇంగ్లీష్ వారు దగ్గరికి తీయటమే కాకుండా ఆ మహమ్మద్ అలీని మరియు ఇక్కడ నాసర్ జంగును సింహాసనం మీద కూర్చోబెట్టాలని విపరీత ప్రయత్నం చేశారు. కానీ నాసర్ జంగు కడప నవాబు విద్రోహ చర్య వల్ల చనిపోయిండు. నాసర్ జంగ్ చనిపోగానే ఇంగ్లీష్ వారు అయ్యో మేము ఒక సింహాసనం మీద కూర్చోబెడదాం అనుకున్నాడు, చనిపోయినానని అనగానే ఫ్రెంచ్ వాళ్ళు వెంటనే సలాబత్ జంగుని సింహాసనం మీద కూర్చోబెట్టి సలాబత్ జంగ్ ద్వారా ఉత్తర సర్కార్లు, గుంటూరు మినహాయించి ఉత్తర సర్కార్లు, చిన్నగంజాం, పెద్దగంజాం, వేలూరు ఇవన్నీ కూడా ఉత్తర సర్కార్లు అంటారు. ఈ రాజమండ్రి దగ్గరకు ఉంటాయి ఇంచుమించు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఉత్తర సర్కార్లు, గుంటూరు మినహాయించి ఉత్తర సర్కార్లు మొత్తం కూడా ఫ్రెంచ్ వారు తీసుకోవడమే కాకుండా హైదరాబాదులో రెసిడెంట్గా జనరల్ బుస్సీని నియమించారు. అక్కడ రెసిడెంట్గా జనరల్ బుస్సీని నియమించారు. బుస్సీ హైదరాబాదులో శిస్తు వసూలు చేసుకునే అధికారం ఉన్నది. పరిపాలన అధికారం మాత్రం సలాబత్ జంగ్కి ఇచ్చేసి అక్కడ ఉన్న హైదరాబాద్ ప్రాంత పరిసర ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన ఉత్తర సర్కారులలో మరియు హైదరాబాద్లో దక్కన్ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసుకునే అధికారం ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఉన్నదని నిర్ణయం చేసుకున్నారు. ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారిని దెబ్బతీయటానికి అన్వర్ అలీని, అంటే అన్వరుద్దీన్ ఉన్న ఆయన కుమారుడు మహమ్మద్ అలీని మరియు సలాబత్ జంగ్ను కూడా ఇటు మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు రెండవ కర్ణాటక యుద్ధంలో ఎప్పుడైతే డూప్లే ఓటమికి గురైండో వెంటనే హైదరాబాదు నిజాం సలాబత్ జంగ్ ఇంగ్లీష్ వారి వైపు మళ్ళిండు. ఇంగ్లీష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ మాకేమిస్తామని అడిగితే చెప్పిండు, ఏమని ఫ్రెంచ్ వాళ్ళకి ఏమిచ్చిన్నో మీకు అదే ఇస్తా అని ఉత్తర సర్కార్లు ఇంగ్లీష్ వారికి ఇవ్వటం జరిగింది. సలాబత్ జంగ్. ఆ తర్వాత మూడవ కర్ణాటక యుద్ధం స్టార్ట్ అయింది. హైదరాబాదులో ఉన్న బుస్సీ ఎప్పుడైతే పక్కకు పోయిండో సలాబత్ జంగ్ ఇంగ్లీష్ వాళ్ళతో చేతులు కలిపిండు. సలాబత్ జంగ్ లేని కారణంగా హైదరాబాదును ఇంగ్లీష్ వాళ్ళు ఆక్రమించారు. మూడవ కర్ణాటక యుద్ధంలో కౌంట్ డిలాలి అనే ఆయన అక్కడి నుంచి వచ్చిండు, మారిసన్ ఆ ప్రాంతం నుంచి వచ్చిండు. అక్కడి నుంచి వచ్చి గర్విష్టి యుద్ధం చేయాలి, ఖచ్చితంగా యుద్ధం జరగాలి, మద్రాసును ఆక్రమించుకోవాలి, ఇంగ్లీష్ స్థావరాలన్నీ చల్లా చెదురు చేయాలనే ఉద్రేకపూరిత వాతావరణంలో గర్విష్టి లాలి
బుస్సీని హైదరాబాద్ నుంచి రమ్మని సైన్యాన్ని సమీకరించుకుందాం, కడలూరు దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, కడలూరు సెయింట్ జార్జి డేవిడ్ పోర్టు డేవిడ్ చర్చి డేవిడ్ కోటను ఆక్రమించుకోవటమే కాకుండా అక్కడి నుంచి మద్రాసు వరకు అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంటూ రావడంలో తంజావూరు మీద అనవసరమైన దాడి చేసిండు గర్విష్టి. ఎవరు? లాలి. తంజావూరు మీద దాడి చేసి లోకల్ నాయకుల యుద్ధంలో కౌంట్ డిలాలి ఓడిపోవడంతో అతని బలహీనత బయటపడ్డది. వెంటనే ఇంగ్లీష్ వారు ఆలోచన చేశారు, వాడు యుద్ధ సమయాలలో ఉన్నాయన్నీ కూడా లోకల్ నాయకుల మీద చూపించుకుంటుండు, కాబట్టి తంజావూరులో ఓడిపోయిన తర్వాత తిరిగి మళ్ళా ఇంగ్లీష్ వాళ్ళ మీద దానికి బయలుదేరినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ తరఫున సరాయ్ రిక్రూట్ అనే ఒక వ్యక్తి, బ్రిటిష్ గవర్నరు సరాయ్ రిక్రూట్ అనే వ్యక్తి, రాబర్ట్ క్లైవ్ వీళ్ళందరూ కలిసి ఏకధాటిగా కౌంట్ డిలాలీని ఓడించి 3వ కర్ణాటక యుద్ధంలో బుస్సీని ఓడించి వాళ్ళిద్దరిని కూడా ఫ్రెంచ్ సేనాధిపతుల్ని, ఆ పరిపాలకుల్ని, గవర్నర్లు ఇద్దరిని కూడా, ఈయన రెసిడెంటు ఆయన గవర్నరు ఇద్దరిని కూడా, పాండిచ్చేరి గవర్నర్ ఇద్దరిని కూడా యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు ఇంగ్లీష్ వారు. ఆ విధంగా 3వ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారి ప్రాబల్యం బాగా పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. ఫ్రెంచి వారు 4 గవర్నర్లు యుద్ధ ఖైదీలుగా పట్టుబడరు. కానీ ఈలోపు అక్కడ ఐరోపా ఖండంలో 7 సంవత్సరాల యుద్ధం జరుగుతుంది. సప్తవర్ష సంగ్రామం అంటారు. ఆ యుద్ధం 1763లో ఆగిపోవడం వలన, దానికి జరిగిన ప్యారిస్ సంధి వలన భారతదేశంలో ఉన్న ఇంగ్లీష్ ఫ్రెంచి వారు తమ స్థావరాలు ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాల్సిందిగా కోరుకోవడం జరిగింది. ఆ విధంగా ఎవరి స్థావరాలు వాళ్ళకి వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఫ్రెంచి వారు ఇంగ్లీష్ వారికి తట్టుకోలేక ఇక్కడ అనేక ప్రాంతాలను వదిలిపెట్టడమే కాకుండా తిరిగి భారతదేశం నుంచి వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఈ టైంలో 1763 కన్నా ముందే రాబర్ట్ క్లైవ్ 1757లోనే బెంగాల్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో అనేక ప్రాంతాలని ఇంగ్లీష్ వారు, మద్రాస్ మరియు కలకత్తా, బొంబాయి, ఇలా అనేక మెయిన్ నగరాల్ని ఆక్రమించుకోవడం జరిగింది. డేట్స్ ఒకసారి చెప్తాం మళ్ళీ ఒకసారి. మొదటి కర్ణాటక యుద్ధం 1746-48. ఈ యుద్ధంలో డూఫ్లే ఒకవైపు ఫ్రెంచ్ తరపున మరియు ఆయన పాండిచ్చేరి గవర్నర్గా పనిచేస్తుండు. మద్రాసులోని ఇంగ్లీష్ గవర్నర్కి కొన్ని ప్రతిపాదనలు పంపిండు, కానీ ఆయన పెడచెవన పెట్టిండు మద్రాసు గవర్నర్. ఈలోపు అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన బార్నెట్పై యుద్ధం చేసి బార్నెట్ని కన్ను లొట్టబోయేంత, అంటే సావు తప్పి కన్ను లొట్టబెట్టుకు బార్నెట్ మద్రాసు నుంచి పారిపోయే విధంగా చేసిండు. ఈ విధంగా మొదటి కర్ణాటక యుద్ధంలో మద్రాసును ఆక్రమించుకున్న డూఫ్లే ఇంగ్లీష్ వారికి ఒక గుర్తు తెలిసిపోయే విధంగా. కానీ ఈ యుద్ధంలో మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తి మాత్రం అనవసరంగా చనిపోయాడు. ఆయనే అన్వరుద్దీన్, కర్ణాటక నవాబు. కర్ణాటక నవాబు నిజాముల్ ముల్క్ మంచి స్నేహితుడు. నిజాముల్ ముల్క్ నియమించిన వ్యక్తే అన్వరుద్దీన్. కానీ అన్వరుద్దీన్ అనుకోకుండా శాంతోం యుద్ధంలో ఓడిపోవటమే కాకుండా అంబూర్ యుద్ధంలో ఆయన చంపేయటం జరిగింది. ఎవరు? ఫ్రెంచి వారు మధ్యవర్తిగా పిలిచిరు ఫస్ట్, తర్వాత చంపటం కూడా జరిగింది. ఇక రెండో కర్ణాటక యుద్ధానికి మెయిన్గా తీసుకుంటే, మొదటి కర్ణాటక యుద్ధానికి జరిగిన సంధి 1748లో ఆక్స్ లా చాపేల్ సంధి. ఇక రెండో కర్ణాటక యుద్ధంలో ఇది అసలు ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి సంబంధమే లేదు ఒక రకంగా, ఎందుకంటే ఇది లోకల్ నాయకులతో జరిగిన యుద్ధం. ఇది హైదరాబాదు నిజాముల్ ముల్క్ మరణించడం, ఆయన కుమారుడు నాసర్ జంగు మరియు ముజాఫర్ జంగుల ఘర్షణ రావటం, వీళ్ళిద్దరికి చెరో పక్షాన ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచి వారు నిలబడటం. నాసర్ జంగ్ తరపున ఇంగ్లీష్ వారు, ముజాఫర్ జంగున ఫ్రెంచి వారు. అక్కడ కర్ణాటకలో కూడా సేమ్ వారసత్వ సిచ్యువేషన్. అన్వరుద్దీన్ మరణించగానే సిచ్యువేషన్, అసలు అన్వరుద్దీన్ మరణించకముందే ఆడ సిచ్యువేషన్ మారింది. అన్వరుద్దీన్కి చందా సాహిబ్కి నిరంతరం ఘర్షణ జరుగుతుంది. అన్వరుద్దీన్ చంపేసిండు డూఫ్లే, చందా సాహిబ్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అన్వరుద్దీన్ కొడుకు కుమారుడైన మహమ్మద్ అలీని
చంపుదాం అనుకుంటే మామజాలి పారిపోయిండు. తమిళనాడు దగ్గర తిరుచినాపల్లి దగ్గర ఒక కోటలో తలదాచుకున్న ఆయన. చందా సాహెబ్ని ఇక్కడ నియమించిండు కదా, వెంటనే హైదరాబాద్ కూడా పరిపాలనకు తీసుకొని డూప్లే నాసర్ జంగ్ను పక్కన పెట్టి ముజాఫర్ జంగ్ను సింహాసనం ఎక్కించాడు. హైదరాబాదు ఆ బజార్లమ్మటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. సొంత కొడుకు ఉండగా నిజాముల్ ముల్క్కి బిడ్డ కుమారుడు పోటీ తిరగటమైంది, వీడెక్కడ మనిషి అని కొడుకులు లేకపోతే ఈయన అడ్డం తిరిగినా బాగుండు. కానీ ముజాఫర్ జంగ్ అనవసరంగా ముజాఫర్ జంగ్ అడ్డం తిరిగిండు. ఇది వారసత్వంగా ఇలాంటి ఎక్కడ జరగకుండొచ్చు మనోడు అని ఆలోచిస్తున్న తరుణంలో పాండిచ్చేరి గవర్నర్ డూప్లే ముజాఫర్ జంగ్ సహాయం చేసి నాసర్ జంగుని మాయోపాయంతో చంపించి కడపనవాబుతో ఆటోమేటిక్గా ముజాఫర్ జంగ్ని సింహాసనం మీద కూర్చోబెడతాడు. ముజాఫర్ జంగ్ సంతోషంతో ఉత్తర సర్కార్లు మొత్తం కూడా ఫ్రెంచ్ వారికి ఇస్తాడు. ఇంకా అది కాకుండానే ముజాఫర్ జంగు హైదరాబాద్ రెసిడెంట్గా బుస్సీని నియమించే విధంగా ఏర్పాటు చేస్తాడు. ఫ్రెంచ్ సేనాని బుస్సీని నియమించే విధంగా ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా రెండవ కర్ణాటక యుద్ధం 1749-54లో జరిగి రెండవ కర్ణాటక యుద్ధం నాటికి ఫ్రెంచ్ ప్రాబల్యం కొద్దిగా దెబ్బతిన్నది. డూప్లే ఓడిపోవటం జరిగింది. గొడవి అనే అక్కడి నుంచి ఫ్రాన్స్ నుంచి ఒక గవర్నర్ రావడం జరిగింది. ఆయన పాండిచ్చేరిలో ఉండి ఇంగ్లీష్ వారితో సంధి చేసుకోవటం వల్ల అది పాండిచ్చేరి సంధి, పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి సంధి అంటారు దాన్ని. అది 1754లో జరిగింది. ఆ యుద్ధంతో రెండో కర్ణాటక యుద్ధం కూడా ఆగిపోయింది. మూడో కర్ణాటక యుద్ధంలో మళ్ళీ గవర్నర్లు మారుకుంటూ కౌంట్ డిలాలి అనే గవర్నర్ పాండిచ్చేరి గవర్నర్గా నియమించబడ్డాడు. ఆయన హైదరాబాదులో పరిపాలన చేస్తున్న ఫ్రెంచ్ సేనాని బుస్సీని పిలిపించి ఇద్దరం కలిసి ఇంగ్లీష్ వారి స్థావరాల మీద దెబ్బతీద్దామని ఎక్కడి నుంచి మద్రాస్ కింద కడలూరు ప్రాంతం నుంచి సెయింట్ పోర్ట్ డేవిడ్ కోట దగ్గర నుంచి ఆక్రమించుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వస్తున్న తరుణంలో తంజావూరు లోకల్ నాయకుల మీద యుద్ధం చేస్తూ ఓడిపోయారు. ఆ టైంలో లోకల్ నాయకులతోనే ఓడిపోయారని ఇంగ్లీష్ వాళ్ళు ఏకదాటిగా కౌంట్ డిలాలి మీద దాడి చేయటమే కాకుండా కౌంట్ డిలాలిని బుస్సీని సరైరుకుట్ అనే ఇంగ్లీష్ సేనాని ఓడించి ఇంగ్లీష్ సేనాని ఫ్రెంచ్ వారిని కౌంట్ డిలాలిని మరియు బుస్సీని ఓడించి యుద్ధ ఖైదీలుగా రాబట్టుకెళ్ళేటప్పుడు బెంగాల్లో ఇంగ్లీష్ వారు యుద్ధ విజేత ఎగరవేయటమే కాకుండా ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని ఫ్రెంచ్ స్థావరాల్ని చాలా వరకు ఆక్రమించుకొని వాళ్ళని ఈ దేశంలో లేకుండా తరిమి కొట్టడానికి మూడవ కర్ణాటక యుద్ధం ఉపయోగపడింది.